మనం మొన్న ఈగోయిక్ రే అన్న దాని మీద మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాని కంటిన్యూషన్గా ఇప్పుడు చెప్తున్నాను. సో మనం చెప్పింది కొంచెం వెనక్కి వెళ్ళి మీకు చెప్తే మీకు లింకప్ గుర్తొస్తుందని కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తున్నాను. ఆన్ ది ఫోర్త్ కాస్మిక్ ఈథర్ the Buddhic plane are found the etheric centers of the logos. There are to be found the esoteric planets and the sun, viewed as the center of the Buddhic principles, and from thence the logos animates its dense physical manifestation. So, మనకి ఏదైతే బుద్ధి ప్లేనో అక్కడ వాళ్ళ యొక్క మానసపుత్రాస్ వాళ్ళు ఆ ప్లేన్లో వాళ్ళ యొక్క దేహం అనేటువంటిది చేయబడి ఉంటుంది. దెర్ ఆర్ టు బి ఫౌండ్ ద ఎసాట్రిక్ ప్లానెట్స్ అండ్ ది సన్. అక్కడ ఈ ప్లానెట్స్ సన్ను ఇవన్నీ కూడా ఆ ప్లేన్లో చేయబడతాయి. వ్యూడ్ యాజ్ ది సెంటర్ ఆఫ్ ది బుద్ధిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఫ్రమ్ థెన్స్ ద లోగోస్ యానిమేట్స్ హిస్ డెన్స్ ఫిజికల్ మేనిఫెస్టేషన్. అక్కడ వాళ్ళకి దేహం అనేటువంటిది ఆ ప్లేన్లో చేయబడుతుంది. ఫైనల్లీ ఆన్ ద 3 lower planes we have his gaseous, liquid and dense bodies or sheets forming in themselves a unity in one peculiar sense. Okay? ఈ కింద లోవర్ ప్లేన్స్లో ఒక యూనిటీ ఉంటుంది. అంటే ఈ మూడు ఒక యూనిట్గా పనిచేస్తుంటాయి. దాన్నే లోవర్ ట్రయాడ్ అని అంటారు మనకి. అది అధో త్రికోణము అని చెప్పి వేస్తారు మనకి. ఊర్ధ్వ త్రికోణము, అధో త్రికోణము, 2 త్రికోణాలుగా ఉన్నటువంటి విషయం ఇది. సో కింద ఉన్నటువంటి 3 లోకాలని అధో త్రికోణముగా వేస్తారు. అందుగురించి ఈ 3 కూడా ఒక యూనిట్గా పనిచేస్తుంటాయి. దే ఆర్ యాజ్ మచ్ ఏ కోహరెంట్ హోల్ యాజ్ ద 3 higher planes form a unified triple expression of the 3 persons of the Trinity. 3 persons of Trinity వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అవి ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే. విల్ ఆస్పెక్ట్, లవ్, విజ్డము, యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఈ 3గా. సో ఆ 3 హయ్యర్ ట్రయాడ్గా ఉంటాయి, ఈ 3 లోవర్ ట్రయాడ్గా ఉంటాయి. ఈ 2 ట్రయాడ్స్ పనిచేస్తూ ఉంటాయి. We have a similar analogy in the subplanes of each plane in the system, and this will become ever more apparent as man achieves a greater clarity of vision. సో ఇంకాస్త వివరంగా తెలియజేయబడడానికి ప్రతి ప్లేన్లోనూ సబ్ ప్లేన్స్ అనేటువంటివి ఉన్నాయి మనకి. And can consciously ascertain for himself the truth about the subjective life. So truth about the subjective life అనేటువంటిది అర్థమవడానికి ఈ రకంగా సబ్ ప్లేన్స్ అనేటువంటివి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Let us briefly take these planes and study the life or force manifestation on each, laying the emphasis upon the lower 4 and not so much upon the planes which do not concern man so closely. సో ఈ ప్లేన్స్ గురించి మానవుడికి సంబంధించినంత వరకు ఇవి మనకి కనబడేటువంటి ఈ ప్లేన్స్ గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు అంటున్నారు. ద లోగోయిక్ ప్లేన్. సో ఇది లోగోయిక్ ప్లేన్ అనేటువంటి విషయం. అంటే ద లోగోయిక్ ప్లేన్ అంటే ఈ హయ్యర్ విషయాలు. ద ఫస్ట్, సెకండ్ అండ్ ద థర్డ్ సబ్ప్లేన్స్ ఆఫ్ ది ఫస్ట్ కాస్మిక్ ఈథర్ respond specifically to the vibration of one of the 3 aspects or to those cosmic entities whose influence reaches the matter of the planes from without the system altogether. So, first, second, third subplanes of the first cosmic ether. So, there are 4 cosmic ethers. అందులో ఫస్ట్ కాస్మిక్ ఈథర్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ subplanes respond specifically to the vibration of one of the 3 aspects or to those cosmic entities whose influence reaches the matter of the planes from without the system altogether. అంటే ఈ సోలార్ సిస్టమ్ ఇదంతా దాటి వచ్చినటువంటి వాళ్ళకి ఆ కాస్మిక్ ప్లేన్లో ఫస్ట్ కాస్మిక్ ఈథర్ అంటే ఆడి అని అంటారు దాన్ని.
ఆ ప్లేన్ నుంచి కూడా వాళ్ళకి ఈ లోగోస్ అనేటువంటి మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది ఉంటుంది. ఆ ప్లేన్ తోటి లింకప్ వస్తుంది. ఏది సోలార్ సిస్టమ్ ఇవన్నీ దాటి వెళ్ళినటువంటి వాళ్ళకి. On the fourth subplane comes a primary blending of the three fiery lives, producing archetypically that force manifestation of electricity, which eventually causes the blazing forth of the sons of light on the next plane. In this electrical connotation, we have the three higher planes, ever embodying the threefold spirit aspect. So, fourth plane lone, on the fourth subplane comes a primary blending of the three fiery lights. ఈ ఫోర్త్ సబ్ప్లేన్ వచ్చేప్పటికి అక్కడ బ్లెండింగ్ ఆఫ్ ది త్రీ ఫైరీ లైఫ్స్ అంటే పైన ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ మూడింటి యొక్క ప్రిన్సిపల్స్గా ఫోర్త్ ప్లేన్లోకి వస్తాయి. అది comes a primary blending of the three fiery lights, producing archetypically that force manifestation of electricity, which eventually causes the blazing forth of the sons of light. So, a blazing forth of the sons of light ఏదైతే ఉందో, the blazing forth of the sons of light అంటే ఏంటి? పైన ఉన్నటువంటి త్రీ ప్లేన్స్, అది ఈ ఫోర్త్ ప్లేన్లోకి వచ్చేటికి అది సన్ ఆఫ్ లైట్ అన్నారు. దాన్ని ఎస్వైన్ సన్. దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ త్రీది ఒక ఆస్పెక్ట్గా చెప్పారు హయ్యర్ ట్రయాడ్లో. ఇప్పుడు ది ఫోర్త్ సబ్ప్లేన్ది దట్ బికమ్స్ ది సన్ ఆఫ్ లైట్, దాన్నే సోల్ ఆస్పెక్ట్. పైన ఉన్నట్టుది మూడు కూడా 1, 2, 3 బిలాంగ్స్ టు ది హయ్యర్ ట్రయాడ్. అదే విల్ ఆస్పెక్ట్, లవ్ ఆస్పెక్ట్, యాక్టివ్ ఇంటెలిజెన్స్. తర్వాత ఫోర్త్ వచ్చేటికి ఈ మూడింటి యొక్క ప్రిన్సిపల్గా అది వస్తుంది కాబట్టి కిందకి, అది ఫోర్త్ ఆస్పెక్ట్. దాన్ని ఏమన్నారంటే ది సన్ ఆఫ్ లైట్ అని అన్నారు. అది ఫోర్త్ ఆస్పెక్ట్. In this electrical connotation, we have the three higher planes ever embodying the threefold spirit aspect. ఈ పై మూడింటిని ఏమన్నారంటే త్రీఫోల్డ్ స్పిరిట్ ఆస్పెక్ట్ అని చెప్తున్నారు. ద లోవర్ త్రీ ఎంబోడింగ్ ద త్రీఫోల్డ్ సబ్స్టెన్స్ ఆస్పెక్ట్. అలాగే లోవర్ త్రీని సబ్స్టెన్స్ ఆస్పెక్ట్ అన్నారు. అంటే లోవర్ అంటే ఏంటి? మనకి సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ ఈ మూడు లోవర్ ట్రయాడ్. దీన్ని ఏమన్నారంటే దీన్ని సబ్స్టెన్స్ ఆస్పెక్ట్ అన్నారు. అంటే పదార్థం యొక్క మూడు స్టేజెస్ అవి మూడు. కనుక ఈ మూడు పదార్థంతో సంబంధించిన కాబట్టి మూడు లోవర్ ప్లేన్స్ చెప్పారు, ఆ మూడు హయ్యర్ ప్లేన్ చెప్పారు. ఆ మూడు ఒక ఆస్పెక్ట్గా అర్థం చేసుకోండి, ఈ మూడుని ఒక ఆస్పెక్ట్గా అర్థం చేసుకోండి. ఇది లోవర్ ట్రయాడ్ అన్నారు, అదేమో హయ్యర్ ట్రయాడ్ అన్నారు. మధ్యలో ఉన్నటువంటి ఫోర్త్ ప్లేన్ని సన్ ఆఫ్ లైట్ అన్నారు. సో ఈ విధంగా 7 ప్లేన్స్ ఈ విధంగా వర్తిస్తూ ఉన్నాయి అని అర్థం. And then a plane of atonement whereon an approximation is made, which on the path of return marks the moment of achievement and the point of triumph. This is succeeded by obscuration. An approximation is made which on the path of return marks the moment of achievement and the point of triumph. అంటే ఇవి అన్నిటినీ కలయికగా వర్తించుట. అంటే పై మూడింటిని స్పిరిట్ ఆస్పెక్ట్గా, దాన్ని విల్ ఆస్పెక్ట్గా, పై హయ్యర్ ట్రయాడ్గా అది వర్తిస్తుంది. కింద మూడింటిని సబ్స్టెన్స్ ఆస్పెక్ట్గా ఇది వర్తిస్తుంది. మధ్యలో ఉన్నటువంటిది సన్ ఆస్పెక్ట్గా అది వర్తిస్తుంది. కనుక ఇవన్నీ కూడా అండ్ ది పాయింట్ ఆఫ్ ట్రంఫ్ అని అన్నారు దాన్ని. దిస్ ఈస్ సక్సీడెడ్ బై అబ్స్క్యురేషన్. ఇది ఎప్పుడైతే ఇది అవుతుందో, హెన్స్ ఆన్ ఎవ్రీ ప్లేన్ ఇన్ ద సోలార్ సిస్టమ్ we have a fourth plane whereon the struggle for perfect illumination and subsequent liberation takes place. The battle ground, the Kurukshetra. So fourth plane is always a link up of the higher and the lower. ఇద్దరికి మధ్యలో ఉంటుంది అన్నట్టు ఫోర్త్ అనేటువంటిది. అందుకే శ్రీకృష్ణుడు ఏమని చెప్తారో నాకు భగవద్గీతలో, అటు కొంతమంది ఉన్నారు యుద్ధం చేయడానికి,
ఇటు కొంతమంది ఉన్నారు, వాళ్ళిద్దరికి మధ్యలో తీసుకెళ్ళి ఆపేట రథం. అవి ఏంటి సంగతి అన్నట్టు అక్కడ భగవద్గీత చెప్పాడు. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్లేన్లో ఉంటాడు వాడు అర్జునుడు. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఆస్పెక్ట్. సో ఈ ఫోర్త్ ఆస్పెక్ట్ అనేటువంటిది మధ్యలో ఉంటుంది కాబట్టి అందుగురించి ఈ రెండు సేనలకి మధ్యలో కృష్ణుడు రథం ఆపాడు. అక్కడ భగవద్గీత బోధన అనేటువంటిది జరుగుతుంది. సో దాన్ని కురుక్షేత్ర అన్నారు. అంటే ఈ ఫోర్త్ సబ్ ప్లేన్ని, ఈ ఫోర్త్ ప్లేన్ ఏదైతే ఉందో అదే కురుక్షేత్రం, ది బ్యాటిల్ గ్రౌండ్ అని అన్నారు. అంటే ఏంటి, మనం ఇటు కింద దాన్నే దృష్టిలో పెట్టుకోవాలి, అటు పై దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండింటిని సమన్వయించుకొని వర్తించేది ఏంటంటే ఫోర్త్ ప్లేన్, అదే బుద్ధిక్ ప్లేన్. బుద్ధిక్ ప్లేన్ అనేటువంటిది కింద లోవర్ 3ని లింకప్ చేసుకుంటుంది, అటు పైన హయ్యర్ 3ని లింకప్ చేసుకుంటుంది. ఉండేటువంటిది ఏంటంటే ఫోర్త్ ప్లేన్. సో ఫోర్త్ నుంచి అటు పైకి వెళితే ఆ హయ్యర్ ప్లేన్స్ అందుతుంటాయి, ఫోర్త్ నుంచి ఇటు కిందకు వస్తే కింద లోవర్ ప్లేన్స్లో ఉండిపోతాడు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేటువంటిది హృదయ కేంద్రంలో జరిగేటువంటిది. మనకి హృదయ కేంద్రం నుంచి కిందకు 3 చక్రాలు ఉన్నాయి, హృదయ కేంద్రం నుంచి పైనకు 3 చక్రాలు ఉన్నాయి. పైన 3టిని కింద 3టిని బ్యాలెన్స్ చేసుకుని మన లైఫ్ లీడ్ చేయడం అనేటువంటిది మన హృదయ కేంద్రంలో ఉండేటువంటి సాధన. ఇదే మన మొత్తం సాధన. దాన్ని దీన్ని ఏమన్నారంటే బ్యాటిల్ ఫీల్డ్ అని అన్నారు. ఏంటి బ్యాటిల్ ఫీల్డ్ అంటే దేర్ ఇస్ ఎ బ్యాటిల్ బిట్వీన్ ది 5 sons అండ్ ది సన్స్ ఆఫ్ ది బ్లైండ్ కింగ్ అని అన్నారు. ఈ 5 sons అంటే ఎవరంటే మనలో ఉండేటువంటి పంచేంద్రియములు. మనకు ఉన్నటువంటి 5 senses 5 sonsగా చెప్పారు. దే ఆర్ సన్స్. వాళ్ళు బ్లైండ్ కింగ్స్ యొక్క 100 sons. అంటే 100 years ఇస్ ద లైఫ్ ఇన్ విచ్ దెర్ విల్ బి ఎ బ్యాటిల్ టు దీస్ 5 sons. అంటే ఈ 100 years కూడా ఒక బ్యాటిల్ ఫీల్డ్గా ఉంటుంది లైఫ్ అనేటువంటిది. అంటే అటు కిందకైనా జారిపోతుంటాం, ఇటు పైకైనా వెళ్ళిపోతుంటాం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిదే యోగము అంటారు. యోగం అంటే ఏంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చేతన వాళ్ళు. ఇటు లోవర్ ప్లేన్లోనూ పడిపోకూడదు, అటు హయ్యర్ ప్లేన్లోనూ పడిపోకూడదు. హయ్యర్ ప్లేన్లో పడిపోయినటువంటి వాడు లోవర్ ప్లేన్ అంతా ఇదంతా తుచ్చం, ఇదంతా దీనిలో ఏం లేదు, ఇదంతా అబద్ధం, ఇదంతా మాయాలోకం, ఇదంతా ఇది కాదు, ఇలా ఉంటాడు వాడు. లోవర్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు ఈ జగత్తే సత్యం, ఇదే ఇది అనే ఇదా వర్తించేస్తుంటాడు వాడు. కనుక ఈ భౌతికమైనటువంటి ఈ విషయములే ముఖ్యం, మనకి పరమాత్మ అంతర్యామి ఇవన్నీ మనకేం అక్కర్లేదు అని అనుకుని వీడు ఉండిపోతుంటాడు. కనుక లోవర్ ప్లేన్లో ఉన్నాడు ఇలా ఉంటాడు, హయ్యర్ ప్లేన్లోనూ అట్లా ఉంటాడు. రెండూ తప్పే. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఉండడమే యోగం సమం. ఇట్స్ ఎ బ్యాలెన్స్. యోగా మీన్స్ ఇట్స్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ హయ్యర్ ట్రయాంగిల్ అండ్ ద లోవర్ ట్రయాంగిల్. అది ఫోర్త్ ప్లేన్లో అది జరుగుతుంది, అదే బుద్ధి ప్లేన్. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. దాన్నే కురుక్షేత్రము అని చెప్తారు మనకి. దో ఫర్ మ్యాన్ ద ఫోర్త్ ప్లేన్, ద బుద్ధిక్, ఈస్ ద ప్లేస్ ఆఫ్ ట్రయంఫ్ అండ్ ద గోల్ ఆఫ్ హిస్ ఎండెవర్. ఫర్ ద హెవెన్లీ మ్యాన్ ఇట్ ఈస్ ద బ్యాటిల్ గ్రౌండ్, వైల్ ఫర్ ద సోలార్ లోగోస్ ఇట్ ఈస్ ద బర్నింగ్ గ్రౌండ్. సోలార్ లోగోస్కి ఏమన్నారు దాన్ని? బర్నింగ్ గ్రౌండ్ అని అన్నారు. అదే హయ్యర్ వాటికి దాన్నే బ్యాటిల్ ఫీల్డ్ అని అన్నారు. సోలార్ లోగోస్కి ఇట్ ఈస్ ద బర్నింగ్ గ్రౌండ్ అని అన్నారు. అదే హెవెన్లీ మ్యాన్కి ఇట్ ఈస్ ద బ్యాటిల్ గ్రౌండ్ అని అన్నారు. రెండింటికి అర్థం ఒకటే. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ది సబ్ ప్లేన్స్ ఆఫ్ ద సిస్టమిక్ ప్లేన్స్ into a higher 3, a lower 3 and a central plane of harmony is only so from the standpoint of electrical phenomena and not from the standpoint of ether, either pure spirit or pure substance viewed apart from each other. So it is a balanced point. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. ప్యూర్ స్పిరిట్గా వెళ్ళిపోయినా మనం భౌతికమైన జీవితంలో చాలా అస్తవ్యస్తం అయిపోతాం. ఇది 10 రూపాయల 100 రూపాయల ఏదైనా ఒకటేనండి, అదంతా మన భావనే చెప్తే ఏం లేదనుకున్న వాడికి ఈ భూమి మీద జీవించడానికి అర్హత లేదు. డబ్బు కాదు కదండి, మీరు చెప్తున్నారు కదా, ఇది కాదు కదా, ఇది అశాశ్వతం కదా, శాశ్వతమైనటువంటిది పరమాత్మ కదా, 10 రూపాయలైనా 100 రూపాయలైనా ఒకటే అన్నట్టుగా జీవించినా వాడికి జీవితం లేదు భౌతికమైనటువంటి లోకంలో. అలా కాకుండా డబ్బే ప్రధానము, డబ్బు లేనిదే ఏమీ లేదు, సమస్తం ఇందులోనే ఉంది, అది లేనిదే నేను మాట్లాడను, నేను చేయను అని అనుకున్న వాడికి యోగం లేదు.
ఇద్దరికీ లేదు యోగం. ఎవడికి యోగం ఉందంటే కనుక ఈ రెండు ప్లేన్స్ని సమానంగా తీసుకున్నటువంటి వాడికే యోగం అనేటువంటిది ఇవ్వబడుతుంది. It concerns the mystery of electricity and the production of light. The three higher planes concern the central forces or lives. ఆ హయ్యర్ ప్లేన్స్ ఏమన్నారంటే సెంట్రల్ ఫోర్సెస్ అని అంటున్నారు. ద త్రీ హయ్యర్ ప్లేన్స్ బిలాంగ్స్ టు ది సెంట్రల్ ఫోర్సెస్. అంటే ఒక హయ్యర్ ప్లేన్స్ని అవి లీడ్ చేస్తున్నటువంటి కాబట్టి వాటిని సెంట్రల్ ఫోర్సెస్ అని చెప్తున్నారు, ఆర్ లైవ్స్. అలాగే ద త్రీ లోవర్ కన్సర్న్ ది లెస్సర్ ఫోర్సెస్ ఆర్ లైవ్స్. ఇవి లెస్సర్ ఫోర్సెస్, అవి హయ్యర్ ఫోర్సెస్. We must bear this carefully in mind, remembering that to the occultist there is no such thing as substance, but only force in varying degrees. నిజానికి ఫర్ అన్ అక్కల్టిస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ వాడి యొక్క దృష్టిలో కొంత తేడా ఉంటుంది, కానీ రెండింటికి పెద్ద మనం విభజించుకొని క్లాసిఫై చేసుకోవడానికి పెద్ద తేడాలు ఏముండవు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే వీడి దగ్గర 10 రూపాయలు ఉంది, వాడి దగ్గర 100 రూపాయలు ఉంది, అంతే తేడా. సో పదార్థంలో తేడా కానీ విషయంలో తేడా లేదండి అంటారు. లోవర్ ట్రాడ్కి హయ్యర్ ట్రాడ్కి ఏంటి తేడానండి అంటే, లోవర్ ట్రాడ్ వాడికి హయ్యర్ ట్రాడ్ వాడికి అంటే వీడికి 10 రూపాయల భక్తి ఉంటే వాడికి 100 రూపాయల భక్తి ఉంది. ఇంతకు మించి మీరు ప్రత్యేకంగా చెప్పగలగడానికి ఏం లేదు ఇక్కడ విషయం. ఇది బాగా గుర్తుంచుకోండి. వీడికి వాడికి తేడా ఎంత అంటే ఇంతే. But only force in varying degrees, only energy of differentiated quality. ఎనర్జీ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ క్వాలిటీ అంటే వీడికి ఉన్నటువంటి ఎనర్జీ వేరు, వాడుకున్నటువంటి ఎనర్జీ వేరు. ఇద్దరిది ఎనర్జీనే, ఇద్దరు ఆ డబ్బు గురించే మాట్లాడుతున్నారు. కానీ వీడు అర్థం చేసుకున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, వాడు అర్థం చేసుకున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఓన్లీ ఇక్కడ అండర్స్టాండింగ్లో తేడా ఉంది కానీ బట్ విషయం ఒకటే. ఒక అక్కల్టిస్ట్ మాట్లాడుతున్నటువంటి విషయం మనం తీసుకుంటే ఇద్దరిలోనూ విషయం చెప్పబడినటువంటి విషయం ఒకటే, కానీ క్యాపబిలిటీలో తేడా ఉంది. అంటే ఏంటి ఇద్దరిది విషయం ఒకటేనండి అని అంటే ఏంటంటే ఒక అక్కల్టిస్ట్ ఎలా చూస్తాడంటే వీడికి వాడికి ఎంత తేడా ఉంది అంటే వీడికి ఉన్నటువంటి విషయం వీడికి 10% అర్థమైంది, వాడికి 90% అర్థమైంది. హయ్యర్ ట్రాక్లో ఉన్నటువంటి వాడికి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేటువంటిది ఎప్పుడు రావాలి. వీడు ఇటు ఎక్స్టెంట్లో ఉన్నాడు, వాడు అటు ఎక్స్టెంట్లో ఉన్నాడు, అంతే తేడా. కానీ రెండింటిని ఎవడైతే బ్యాలెన్స్ చేసుకుని 50 దగ్గర నుంచుంటాడో వాడు ఇటు వెళ్ళగలడు, అటు వెళ్ళగలడు. వాడికి మీరు ఎంత భౌతికమైనటువంటి విషయములు ఇచ్చినా వాడు చెదరడు, బెదరడు, ఏమైపోడు. దాన్నే మయుడు గట్టించినటువంటి మయసభ అన్నాడు. మయుడు గట్టించిస్తాడు రాజ్యం, అది పెద్ద ఇది రాక్షసుడు. మయుడు అనేటువంటి రాక్షసుడు పెద్ద వైభవంగా కట్టేసిస్తాడు ధర్మరాజుకు ఇల్లు. అంటే ఏంటంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచమే మనకి, దీనిలో ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం, ఎన్నో మందిని మోహిస్తూ ఉంటాయి, ఎన్నో మందిని ఇది అనేక రకాలుగా ఆలోచించేటట్టు చేస్తూ ఉంటాయి. ఆ మోహంలో పడిపోయి వాటిలో పడిపోయి మనం విషయాన్ని మనం మర్చిపోయి ఇదేంటి మనం ఇక్కడ ఇలా బోల్తా పడ్డాం తర్వాత మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. దాన్నే మయుడు కట్టించినటువంటి ఇదే అన్నారు తెలియ. కనుక ఆ విధంగా జీవుడు అనేవాడు రెండిట్లోనూ ఉండటం కాకుండా వీడు ఇటు ఎక్స్టెంట్లో ఉన్నాడు, వాడు అటు ఎక్స్టెంట్లో ఉన్నాడు. అంతే చెప్తే ఇద్దరు వీడు పనికొచ్చేవాడు, వాడు పనికిరాని వాడు అని అంటూ ఏం లేదండి అని చెప్తున్నారు. శాస్త్రం ఎక్కువ చదివినా తప్పే, చదవకపోయినా తప్పే. శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు పనికొస్తాడు. అంటే దీన్ని బట్టి ఒక అక్కల్టిస్ట్ ఎలా చూస్తాడంటే అంటే ఎవడో పనికొచ్చేవాడు లేడు అన్నట్టుగా కాదు ఇక్కడ అర్థం. సో వాడిలో కొంచెం ఎక్కువగా పెరిగిందాన్ని తగ్గించేసుకుంటే బాగుంటుంది, వీడిలో సరైనటువంటి అండర్స్టాండింగ్ ఇస్తే సరిపోతుంది. ఇద్దరు పనికొచ్చేవాళ్ళే, పనికిరాని వాడు ఎవడు లేడండి ఇక్కడ. కాకపోతే వీడికి కొంచెం భౌతికమైన పదార్థం నుంచి ఇంకొంచెం అండర్స్టాండింగ్ పెంచాలి. వాడు ఎక్కువగా అండర్స్టాండ్ అయిపోయింది వాడికి, వాడిది కొంచెం తగ్గించాలి, అంతే తేడా. కనుక అక్కల్టిస్ట్ చూసినప్పుడు వీళ్ళిద్దరిని ఎలా చూస్తాడంటే
ఇద్దరు పనికొచ్చే వాళ్ళుగానే చూస్తాడు, కానీ ఇద్దరు యోగానికి అన్నట్టుగా మాట్లాడు. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. Only energy of differentiated quality, only lives emanating from different sources, each distinct and apart, and only consciousness producing intelligent effect through the medium of space. అంటే ఏంటంటే త్రూ ద ఈ స్పేస్ అనేటువంటి మీడియం ద్వారా కాన్షియస్నెస్ ప్రొడ్యూసింగ్ ఇంటెలిజెంట్ ఇఫెక్ట్స్ త్రూ ద మీడియం ఆఫ్ స్పేస్. అంటే ఈచ్ డిస్టింక్టివ్ అండ్ అపార్ట్. అంటే ఏంటంటే మెయిన్గా ఓన్లీ ఫోర్స్ ఇన్ వ్యారింగ్ డిగ్రీస్. ఈ రెండిట్లోనూ ఉండేటువంటి ఫోర్స్ ఒకటే, బట్ ఇన్ వ్యారింగ్ డిగ్రీస్ అదే చెప్తున్నారు. అండ్ ఓన్లీ కాన్షియస్నెస్ ప్రొడ్యూసింగ్ ఇంటెలిజెంట్ ఇఫెక్ట్. వీడిలో ఒక రకమైన ఇఫెక్ట్ ఉంటుంది, వాడిలో ఒక రకమైన ఇఫెక్ట్ ఉంటుంటుంది. అది ఇక్కడ మెయిన్గా మనం చెప్తుంది. ఐ వుడ్ పాయింట్ అవుట్ దట్ ద లార్డ్ అగ్ని షోస్ ఫోర్త్ హిస్ ఫెయిరీ లైఫ్ ఆన్ ది అటామిక్ సబ్ప్లేన్ ఆఫ్ ఈచ్ ప్లేన్. సో లార్డ్ అగ్ని, ఈ అగ్ని అనేటువంటి పదం మనకి ఇప్పుడు వచ్చింది. యాక్చువల్గా ఇప్పటిదాకా ఫెయిరీ ఆస్పెక్ట్గా చెప్తూ వచ్చారు, కానీ ఇప్పుడు మనకి మాస్టర్ గారు అగ్ని అని అన్నారు. I would point out that the Lord Agni shows forth his fiery life on the atomic subplane of each plane. He shows forth as solar fire on the 2nd, 3rd, and 4th, and as fire by friction on 5th, 6th, and 7th. From the point of view of microcosm, the Lord Agni అనేటువంటి వాడు అంటే ఆయన్ని అగ్ని అన్నారు. ఎందుకు అగ్ని అనే పేరు ఇప్పుడు వచ్చిందంటే అగ్ని పూర్వ రూపం అని చెప్పారు మనకి. సూర్య పూర్వ రూపం అని రాయలేదు, సూర్యుడే పూర్వ రూపం అని చెప్పి మనకి చెప్పలేదు. వేదంలో ఏమని చెప్పారు? అగ్ని పూర్వ రూపం అని చెప్పారు. అంటే ఈ మొత్తం అన్నిటికీ కూడా పూర్వ రూపం, మొట్టమొదటి రూపం ఏమిటి అంటే అగ్ని, ది ఫస్ట్ ఎమనేషన్. అంటే సృష్టి మొట్టమొదటిగా అసలు ఈ కాస్మిక్ ప్లేన్లో ఉన్నటువంటి ప్రజ్ఞని ఏమంటాం అంటే అగ్ని అంటాం. కనుక ఆ అగ్ని అనేటువంటిది హిస్ ఫెయిరీ లైఫ్ ఆన్ ది అటామిక్ సబ్ప్లేన్ ఆఫ్ ఈచ్ ప్లేన్. అటామిక్ సబ్ప్లేన్ ఆఫ్ ఈచ్ ప్లేన్ అంటే ఏంటంటే ప్రతి ప్లేన్లోనూ ఉన్నటువంటి సబ్ప్లేన్స్లో ఈ అగ్ని అనేటువంటి వాడు ఉంటుంటాడు. అంటే ఏంటి, ఇందాక మనం చెప్పినటువంటి దాంట్లో పదార్థంలో వీడు కొంత అర్థం చేసుకున్నాడు, వాడు ఎక్కువ అర్థం చేసుకున్నాడను, లేదా వీడు ఈ టెక్స్ట్ అంటే అర్థం చేసుకున్నాడు, వాడు ఆ టెక్స్ట్ అంటే అర్థం చేసుకున్నాడు. ఉన్నది ఒకటే విషయం. అంటే ఏంటి, దీన్ని బట్టి ప్రతి వాడికి కూడా ఉన్న విషయాన్ని వాడికి అర్థమయ్యేంత వరకు వాడు అర్థం చేసుకున్నాడు అని అర్థం. వాడు అర్థం చేసుకోని విషయం చాలా. అంటే ఉదాహరణకి ఒక సినిమా ఉందనుకోండి, సినిమా ఫస్ట్ పార్ట్ చూసి ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకొకడు వచ్చి సెకండ్ పార్ట్ చూశాడు అనుకోండి. దాన్ని లింకప్ చేసుకునే వాళ్ళు అనేటువంటిది ఉండాలి ఎవరికైనా. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూసిన వాడికి మిగిలిన పార్ట్ వాడికి చెప్పేస్తే వాడు సినిమా చూసిన వాడు అయిపోతాడు. రిమైనింగ్ హాఫ్ చూసిన వాడికి ఫ్రంట్ పార్ట్ చెప్తే వాడు సినిమా చూసిన వాడు అయిపోతాడు. కనుక ఈ లింకింగ్ అనేటువంటిది చేసుకోవాలి, కానీ ఇద్దరు పనికిరారు అనేటువంటిది కాదు ఇక్కడ. కనుక అక్కడ రకంగా మనకి ఏమని చెప్తున్నారంటే ఈ అగ్ని అనేటువంటి ప్లేన్ నుంచి హీ షోస్ ఫోర్త్ యాజ్ సోలార్ ఫైర్ ఆన్ ది 2nd, 3rd, and 4th. సో అగ్ని అనేటువంటిది ఫస్ట్ ప్లేన్లో ఉంటే అక్కడి నుంచి 2, 3, 4గా వచ్చినటువంటి దాన్ని అన్నారంటే సోలార్ ఫైర్ అని అన్నారు. అంటే దట్ ఈస్ ద సెకండ్ ఫైర్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఫైర్ ఆస్పెక్ట్ అన్నారు ఎలక్ట్రికల్ ఫైర్ అన్నారు. దిస్ ఈస్ ద సోలార్ ఫైర్. అండ్ థర్డ్ ఈస్ ద ఫైర్ బై ఫ్రిక్షన్. దట్ ఈస్ 5, 6, 7 ప్లేన్స్లో ఉన్నటువంటిది ఫైర్ బై ఫ్రిక్షన్ అని చెప్పి చెప్తున్నారు మనకి. From the point of view of the microcosm, the spark in the flame man demonstrates as electric fire on the 2nd plane. The spark in the flame, దాన్ని చిదగ్ని కుండ సంభూత, చిత్ అగ్ని అంటే అది రెపరెపలాడేటువంటి అగ్ని అనమాట.
ఇక్కడ దాన్ని హయ్యర్ బ్రిడ్జ్ మధ్యలో ఉండేటువంటి అగ్ని, చిదగ్ని అంటారు దాన్ని. చిత్ అగ్ని అంటే అక్కడ అగ్ని ఇలా రెపరెపలాడుతూ ఉంటుంది అన్నమాట. అది సో దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ది స్పార్క్ ఇన్ ద ఫ్లేమ్ మ్యాన్ డెమాన్స్ట్రేట్స్ యాజ్ ఎలక్ట్రిక్ ఫైర్ ఆన్ ది సెకండ్ ప్లేన్. అంటే ఫైర్ డెమాన్స్ట్రేట్ అవ్వకముందు ఫైర్ ఉందంటారా లేదంటారా? అంటే ఫైర్ ఫస్ట్ ప్లేన్లో ఉంది కాబట్టి సెకండ్ ప్లేన్లో అది డెమాన్స్ట్రేట్ అయింది. అసలు ఫస్ట్ ప్లేన్లో ఫైర్ లేదనుకోండి, సెకండ్ ప్లేన్లో ఫైర్ డెమాన్స్ట్రేట్ అవ్వడానికి అవకాశం లేదు. అంటే అగ్గిపుల్ల గీయక ముందు లేదా 2 రాళ్ళు గీస్తూ ఉన్నప్పుడు ఇలా మనం రాపిడి చేస్తాం. ఇలా రాపిడి చేస్తూ ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క రాపిడి చేత అగ్ని పుడుతుంది. అంటే ఏమిటి? మొట్టమొదటిగా అగ్ని దానిలో ఉంది కాబట్టి ఆ రాపిడి వలన అది వ్యక్తీకరణం అవుతుంది అనేటువంటి సత్యం. అంతకు మించి ఇక్కడ అందులో అగ్ని లేదు అప్పుడే అగ్ని పుడుతోందని కాదు. ఆ రెండిట్లోనూ మొట్టమొదటి అగ్ని ఉంది కాబట్టి ఆ రాపిడిలో అది బయటకు వ్యక్తమైంది. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం కూడా అదే. ఈ రాపిడి వలన అగ్ని దాన్ని అన్నారంటే స్పార్క్ ఇన్ ద ఫ్లేమ్ అని అన్నారు. మ్యాన్ డెమాన్స్ట్రేట్స్ యాజ్ ఎలక్ట్రిక్ ఫైర్ ఆన్ ది సెకండ్ ప్లేన్ ఆన్ ది సెకండ్ కాస్మిక్ ఈథర్, యాజ్ సోలార్ ఫైర్ ఆన్ ది థర్డ్, ఫోర్త్ and the 3 higher planes of the 5th plane, and as the fire by friction on the lower subplanes of the 5th, on the 6th and the 7th planes. So ఈ కింద లోవర్ ప్లేన్స్ ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నారు. ఈ లోవర్ 3 కన్నా పైన 3 ఉన్నటువంటి దాన్ని సోలార్ ఫైర్ అన్నారు. ఈ మూడింటికి ఈ 6టికి పైన ఉన్నటువంటి దాన్ని అసలు మెయిన్ సోర్స్ దాన్ని అగ్ని అన్నారు. The planes and the 3 fires. On every plane, we have, relatively speaking, electric fire demonstrating as the prime condition on the higher 3. Electric fire demonstrating as the prime condition on the higher 3. And the higher 3 ki paina unnatuvanti danni electric fire ani cheptaru. Danni spirit aspect ga cheptaru. Fire by friction as the most significant factor on the lower 3. దాన్ని ఏమన్నారంటే ఫైర్ బై ఫ్రిక్షన్ అని అన్నారు. ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ని యాజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఆన్ ది లోవర్ 3. Solar fire showing forth as the blaze produced by the union on the central plane. Solar fire showing forth as the blaze produced by the union on the central plane. ఈ రెండింటి యొక్క యూనియన్ గా వస్తున్నటువంటిది సోలార్ ఫైర్. In the solar system, this is to be seen in connection with a heavenly man on the buddhic plane, where they blaze forth through their etheric centers. In connection with man on the mental plane, we have a similar condition. సో అదే రకంగా మన సోలార్ ఫైర్ అనేవాడు ఆ విధంగా ఉంటున్నాడు, పై వాటికి మనకి మధ్యలో ఉంటున్నాడు. అదే రకంగా ఇన్ కనెక్షన్ విత్ మ్యాన్ ఆన్ ది మెంటల్ ప్లేన్ we have a similar condition. The 3 higher subplanes concern the spirit aspect in the causal body. The 3 lower subplanes concern primitively the mental sheath or fire by friction. The 4th subplane is that on which the fire centers of the mental body are to be found. The 4th subplane lo fire of the mental body అనేటువంటిది ఉంటుంది. దానికి కింద 3 పైన 3. So it is on the physical plane for man, his etheric centers being located in matter of the 4th ether. So on the physical plane for man, his etheric centers being located in matter. Tani oka etheric centers అనేటువంటివి 4th etheric plane లో లొకేట్ అయి ఉంటాయి. etheric centers అంటే పైన ఉన్నటువంటి పైన 3 planes. ఆ 3 planes ఎక్కడ మనకు లొకేట్ అవుతాయంటే బుద్ధిక్ ప్లేన్ లో మనకు లొకేట్ అవుతాయి. అక్కడి నుంచి పైకి
మనం ప్రయాణించడం అనేటట్టుగా ఉంటుంది. ఈచ్ ఆఫ్ ది 3 persons of the Trinity manifests equally as does a man, as a spirit, soul or ego and substance. Spirit, soul and substance. ఈ మూడిటిగా ఉంటుంటాడు. In connection with Brahma, we have the spirit aspect animating the 3 higher subplanes of every plane, or the first 5 aspect. ఈ స్పిరిట్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటిది అదే విషయం ఏమని చెప్తున్నారంటే ఇన్ కనెక్షన్ విత్ బ్రహ్మ ఆస్పెక్ట్గా తీసుకున్నప్పుడు వి హ్యావ్ ద స్పిరిట్ ఆస్పెక్ట్ యానిమేటింగ్ ద 3 హయ్యర్ సబ్ ప్లేన్స్ ఆఫ్ ఎవ్రీ ప్లేన్. ప్రతి ప్లేన్లో కూడా ఫస్ట్ 3, ఇప్పుడు 7 సబ్ ప్లేన్స్ అని అన్నాం ప్రతి దాంట్లో కూడా, ఆ ప్రతి దాంట్లో ఉన్నటువంటి 7 సబ్ ప్లేన్స్లో ఫస్ట్ 3 ఆస్పెక్ట్స్ బిలాంగ్ టు ద హయ్యర్ ప్లేన్ of every plane on the first 5 aspect. His soul aspect is found on the 4th subplane. Soul aspect అనేటువంటి 4th subplane లో ఉంటుంది. అలాగే the 4 centers, the 4th substance is that on which the 4 centers of the mental body are to be found. So ఈ రకంగా బ్రహ్మ ఆస్పెక్ట్ లోకి వచ్చినప్పుడు his soul aspect is found on the 4th subplane of each plane whereon are situated the etheric centers of all manifested entities. His substance aspect is primarily connected on the 3 lower subplanes. Substance aspect అనేటువంటిది ఈ lower 3 planes లో. Hence we have the 49 fires of matter or the 7 fires of each plane. 49 planes lo 7 fires of each plane ananna. The union of higher 3 and the lower 3 producing that blaze which we call the wheels of fire or the centers on the 4th subplane of each plane. So మీరు ఒక ప్లేన్లో మీరు 7 గీతలు గీసుకుంటే 7 సబ్ ప్లేన్స్ అనుకుంటే అందులో పై 3 హయ్యర్ ప్లేన్, లోవర్ 3 లోవర్ ప్లేన్కి సంబంధించినది, మధ్యలో ది 4th ప్లేన్ దట్ యునైట్స్ ఆల్ దీస్ 6 ప్లేన్స్. సో అలా ప్రతి ప్లేన్లోనూ 4th ప్లేన్, దట్ మీన్స్ దెర్ ఆర్ 7 4th ప్లేన్స్. సో అందుకని దెర్ ఆర్ 7 ప్లేన్స్ ఆఫ్ ఫైర్. ఆ పైన యునైట్ చేసుకుని వర్తిస్తుంటుంది, ఈ కింద మూడింటిని యునైట్ చేసి వర్తిస్తుంటుంది. అందులో టోటల్గా ఉన్నవి 49 ప్లేన్స్. కానీ 4th ప్లేన్, ప్రతి ప్లేన్లోనూ 4th ప్లేన్లో ఉన్నటువంటి ఫైర్ యునైట్ అయి పనిచేస్తుంటుంది కాబట్టి దెర్ ఆర్ 7 ఫైరీ ప్లేన్స్. Union of the higher 3 and the lower 3 producing that blaze which we call the wheels of fire or the centers on the 4th subplane of each plane. దీన్నే మనకి ఏమని చెప్తారంటే సప్తయుంజంతి రథమేక చక్రం అంటారు. 7 ఏకో అశ్వో వహతి సప్తనామా అంటారు. నేను ఒకటే అశ్వం కానీ దానికి 7 పేర్లుట అంటారు, 7గా వచ్చిందిట అంటారు. త్రినాభిచక్రం అజరం అనర్వం. అజరం అనర్వం అంటే ఇది ఎప్పటికీ ఉండేటువంటిది అనర్థం. అజరం అనర్వం, ఎటర్నల్ అనర్థం. సప్తయుంజంతి రథమేక చక్రం అంటే 7 గుర్రములు ఉన్నాయట కానీ చక్రం ఒక్కటే ఉందిట. 7 గుర్రములు అనేటువంటి దానికి ఏంటంటే ఇక్కడ 7 ప్లేన్స్గా వచ్చింది అనేటువంటిది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ చక్రం మాత్రం ఒకటేట. ఇన్నిటికి కూడా కేంద్రం ఒకటే, ఇన్ని ఉన్నా కానీ కేంద్రం ఒకటే. సార్ సప్తయుంజంతి రథం ఏకచక్రం, ఉన్నవి 7 గుర్రాలైనా కానీ చక్రం మాత్రం ఒకటేనండి అని అన్నారు. ఏమిటి ఆ చక్రం అంటే కాస్మిక్, అదే సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసజ సన్నివిష్ట. ఆయన చుట్టూతానే సమస్తము తిరుగుతున్నాయి కానీ ఎన్నో చక్రాలు ఉన్నాయండి అని అనుకోకర్లేదు. ఇవన్నిటికీ కేంద్రంగా ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. అందుగురించి రథం ఏకచక్రం అని చెప్పి చెప్తారు మనకు వేదంలో. కనుక ఆ విధంగా ఇక్కడ 4th సబ్ప్లేన్లో వస్తుంది అంతా కూడా. ఇన్ కనెక్షన్ విత్ ది సెకండ్ ఆస్పెక్ట్ దెర్ ఇస్ ఎ సిమిలర్ కండిషన్. అదేవిధంగా
సెకండ్ ఆస్పెక్ట్ గురించి చెప్తున్నారు, అంటే సోలార్ ఫైర్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు సోలార్ ఫైర్ blazes forth in its electrical aspect on the second plane. సో ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్ ఆన్ ది సెకండ్ ప్లేన్లో సోలార్ ఆస్పెక్ట్, ఫస్ట్ ప్లేన్లో ఎలక్ట్రికల్ ఫైర్, సెకండ్ ప్లేన్లో వచ్చేటికి సోలార్ ఆస్పెక్ట్, సోలార్ ఫైర్, అండ్ డెమాన్స్ట్రేట్స్ దస్ ఆల్సో ఆన్ ది థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేన్స్. సో ఈ సోలార్ ఫైర్ అనేటువంటిది 2, 3, 4 ప్లేన్స్లో ఇది వర్తిస్తుంది. బట్ ఫైండ్స్ ఇట్స్ సెంట్రల్ డెమాన్స్ట్రేషన్ ఆన్ మానసిక్ లెవెల్స్. కానీ దీని యొక్క డెమాన్స్ట్రేషన్ ఈజ్ ఆన్ ది మానసిక్ లెవెల్స్. అదే కదా సోలార్ ఫైర్ మనం చెప్పుకున్నటువంటి విషయం. మానసిక్ లెవెల్లో దాని యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది షైనింగ్ త్రూ ద కాజల్ వెహికల్స్ ఆఫ్ ది ఈగోయిక్ గ్రూప్స్. అది కాజల్ వెహికల్ ద్వారా దాని యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుంది సోలార్ ఫైర్ అనేటువంటిది. ఓన్లీ 2.5 planes then remain through which the fire by friction aspect may manifest. సో ఫైర్ బై ఫ్రిక్షన్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవ్వడానికి 18 subplanes in all which concern the third aspect of the second person of the logoid trinity. There are 18 subplanes అన్నారు. ఏంటి 18 subplanes అంటే 18 అనేటువంటి సంఖ్య గురించి మనం ఇదివరకు చెప్పుకోవాలి. అంటే మేషము నుంచి 9వ అయినటువంటి ధనస్సు, మళ్ళా ధనస్సు నుంచి మేషం, 9 + 9 makes 18. సో 18 అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటి సంఖ్య. అంటే జీవుడుగా మొదలైనటువంటి వాడి యొక్క ప్రయాణం, వాడు ఒక ఉత్తమ ధ్యేయమునకై జీవించుట అనేటువంటిది ప్రారంభిస్తాడు. ముందు మానవుడిగా పుట్టినటువంటి వాడు ఒక ఉత్తమ ధ్యేయమునకై వాడి యొక్క జీవితం గడుపుతాడు అన్నమాట. జీవితం గడిపి వాడు ఏ ధ్యేయమునకై జీవించడం మొదలుపెట్టాడో ఆ స్థితి సాధింపబడుతుంది వాడికి. సాధింపబడిన తర్వాత వాడు మళ్ళా వచ్చి భూమి మీద మళ్ళా జన్మ ఎత్తి తనతోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు, వాళ్ళతోటి కలిసి జీవిస్తాడు అనేటువంటి దానికి చెప్పబడిన కథయే 18 అనేటువంటి దానికి, ఆ సంఖ్యకి చిహ్నం. అది అర్జునుడి యొక్క కథ మనకి. అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే, అర్జునుడు మనకు వనవాసాల్లో ఉన్నప్పుడు ఆయన ఎంతో తపస్సు చేసి పరమేశ్వరుడిది ఇంద్రుడిది వాళ్ళ యొక్క ఆశీస్సులు పొంది వాళ్ళ దగ్గర నుంచి ఆయుధములు ఇవన్నీ కూడా సంపాదించి అంత స్థితికి వెళ్ళిన తర్వాత కూడా అతడు మళ్ళా ఏం చేస్తాడంటే వచ్చి భూమి మీదకి వచ్చి తన అన్నదమ్ములతోటి కలిసి జీవించి వాళ్ళతోటి కలిసి జీవించడానికే తన అంత స్థితికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. దానికి సంబంధించినటువంటి కథయే మనకి ధనుస్సు రాశి యొక్క కథ. సో ఈ సేవియర్గా భూమి మీదకి వస్తాడు. వాడికంటూ చేయవలసిన పని ఉండదు వాడికి భూమి మీద. కానీ వాడు ఎందుకు వస్తాడు భూమి మీదకి అంటే, వాడితో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా భూమి మీద ఎంతోమంది పాపం అజ్ఞానంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా తన జ్ఞానం అనేటువంటిది ప్రేమ ద్వారా వాళ్ళందరికీ వర్షింపజేసి వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడాలి, వాళ్ళందరూ కూడా ఆ దైవ చింతన వాళ్ళలో మేలుకోవాలి, వాళ్ళందరూ కూడా బాగుపడాలి, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక్కటిగా జీవించడం అనేటువంటిది నేర్చుకోవాలి. జీవితం యొక్క పరమావధి వాళ్ళందరికీ కూడా తెలియాలి అంటే నేను ఒక్కడిని తెలుసుకుంటే, నేను ఒక్కడిని ఉద్ధరింపబడిపోతే ఉపయోగం లేదు. వీళ్ళందరూ కలిసి ఉద్ధరింపబడితే అప్పుడు బాగుంటుంది. పండగ నేను ఒక్కడిని గురించి చేసుకుంటున్నాను అనుకోండి, అది పండగ అవుతుంది. ఎప్పుడు పండగ అనేటువంటిది ఎప్పుడంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి పండగ చేసుకోవాలి, అలాగే మన చుట్టాలందరూ కలిసి పండగ చేసుకోవాలి. అందరూ కలిసి పండగ చేసుకుంటుంటే అది పండగ. మన చక్కగా అందరికీ ఫోన్లు చేసుకోవడం, ఏమంటే బాగుందా, ఏం చేసుకున్నారు మీరు ఇవాళ, ఇవన్నీ మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. అది పండగ అంటే. సరే వాళ్ళందరి సంగతి మనకెందుకు, మన ఇంట్లో మనం పండగ చేసుకుందాం, మన చుట్టాల ఇళ్ళలో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే మనం వాళ్ళని పట్టించుకోవడం, ఇవన్నీ పెట్టుకుంటే మనకు పండగ ఉండదు. ఇలా అనుకున్నాడు పండగ ఉండదు. వాడి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చి వాడు బాధపడుతున్నా, ఈ సంవత్సరానికి మీరు మా ఇంటికి భోజనానికి రండి, మా చక్కగా మా అందరం ఇక్కడ కలిసి పండగ చేసుకుందాం అని చెప్పి వాడిని ప్రోత్సహించి వాడి మైండ్ డైవర్ట్ అయ్యేటట్టు చేసి వాడిని కూడా తన ఇంటికి పిలిచి పండగ అనేటువంటి దాంట్లో వాడు పాల్గొనేటట్టుగా చేస్తుంటే అది పండగ యొక్క వాతావరణం. ఆ విధంగా జీవుడు అనేవాడు ఉత్తరింపబడిన తర్వాత వాడు తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి భూమి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తను పొందినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి పంచడానికే తన యొక్క జీవితాన్ని సర్వస్వము అర్పితం చేసేస్తాడు. అంటే వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవ్వాలి. ఏం చేస్తే జ్ఞానవంతులు అవుతారంటే వాళ్ళకు కూడా మనం పొందినటువంటి జ్ఞానం యొక్క రుచి చూపించాలి. రుచి చూపిస్తే అవునా ఇంత బాగుంటుందా ఇదా అని చెప్పి వాళ్ళు కూడా మారుతారు.
రుచి చూపించకుండా మనం వీళ్ళెవరికి చదువు రాదు విద్య రాదంటే వాళ్ళందరికీ కూర్చోబెట్టి నువ్వు కూడా చదువు నేర్పిస్తే అప్పుడు అవునా చదువు వల్ల ఇంత ప్రయోజనం ఉంటుందా అని తెలుసుకుంటారు వాడు. నువ్వు వాళ్ళకి చదువు నేర్పించకుండా ఊరికనే వాళ్ళని తిట్టిపోసేస్తే అది తప్పు. కేవలం మనం ఒక్కడమే ఎన్నో డిగ్రీలు పొందినా అది ఉపయోగం లేదు. మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా చదువుకుని ఉండాలి, వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవ్వాలి, వాళ్ళు కూడా దైవం చింతన యందు వాళ్ళు కూడా వాళ్ళ మనసు నిలుపుకునేట్టుగా ఉండాలి అని భావించి మళ్ళీ వచ్చి భూమి మీద జీవించేటువంటి వాడు ఈ 18 అనేటువంటి సంఖ్యకి చెప్పబడినటువంటి వాడు. అప్పుడు వాడిని ఏమంటారంటే ది సేవియర్ ఈజ్ కమింగ్ అంటారు. వాడు ఒక సేవియర్గా వస్తాడు భూమి మీదకి. వాడికంటూ ఏం పని లేదు భూమి మీద, వాడు పాస్ అయిపోయాడు, స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. కానీ తిరిగి వాడు స్కూల్కి ఎందుకు వస్తాడంటే ఏ రకంగా